హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ మా గ్రాటిట్యూడ్. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా, లవ్ యూ ఆల్. ఆల్రెడీ రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశాను. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్ కూడా స్లాట్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి. కాకపోతే నా బిజీ షెడ్యూల్ వల్ల అంటే ఎట్లా ఉందంటే 1 minute కూడా ఊపిరి తీసుకోలేనంత బిజీ షెడ్యూల్. అంటే ఈ ఒక్క వర్కే కాదు, హౌస్ వర్క్ ఏంటి, వేరే ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ వర్క్ ఏంటి, అన్ని రకాలుగా. ఎందుకు అని అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. మా కజిన్ సిస్టర్ ఉన్నారు, పెద్దమ్మ కూతురు అని చెప్పాను కదా, పెద్దమ్మ కూతురు ఎక్స్పైర్ అయ్యారని చెప్పాను కదా, మీకు తెలుసు కదా. సో తనది సంవత్సరికం అనమాట. సో ఆ బిజీలో అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకుంటూ అక్కడ చూసుకుంటూ ఇలా నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నా. అందువల్ల షార్ట్ వీడియో కూడా చేయలేకపోయా ఈరోజు మార్నింగ్. ఇంకా మెసేజ్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, పాపం మీకు తెలియదు కదా. సో అందువల్ల ఈ 3-4 days మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అది చిన్నదో పెద్దదో పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం ఏంటంటే వీడియో చేసేటప్పుడు మొన్న కూడా లాస్ట్లో పెండులం రీడింగ్ చేస్తానని చెప్పాను. బట్ చూసారా, లేడీ గజనీ కదా ఇక్కడ, మర్చిపోతున్నా. అంటే వర్క్ టెన్షన్, వర్క్ లోడ్ అట్లా ఉంది నాకు. అందువల్ల అది కాక దట్టు ఆ రోజు రీడింగు 40 to 48 minutes సంథింగ్ అంత అయింది. సో మళ్ళీ ఇంకా ల్యాగ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది టైము అన్నట్టుగా. అంటే రీడింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోతే ఎంత టైం అవుతుందో కూడా చూసుకోలేను, అది నా పరిస్థితి. సో చెప్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలి, లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది నా సిచ్యువేషన్, నా మైండ్ సెట్. సో చాలా కొద్ది రోజులే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువైనా టైమింగ్స్ ముందు వెనకైనా. ఓకేనా? సరే, ఈరోజు టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అక్కడ హ్యాపీగానే ఉన్నారా, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అక్కడ తన సిచ్యువేషన్స్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి, మొత్తం కొంచెం డీటెయిల్గా అనుకోండి, బ్రీఫ్గా అనుకోండి, ఏదైనా చూద్దాం. అక్కడ ఎనర్జీస్ వచ్చినంత వరకు నేను ట్రై చేస్తాను. రైట్? థర్డ్ పార్టీ మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారు అనుకుంటేనే చూడండి, అనవసరంగా లేనిపోని మేనిఫెస్టేషన్ చేసుకోవద్దు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, తన సిచ్యువేషన్, తన కెరీర్, లేదా తన పేరెంట్స్ ఫ్యామిలీ కావచ్చు, లేదా తన మైండ్ సెట్, తన బిహేవియర్, తన మెంటాలిటీ కావచ్చు, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తన పర్సనల్ రీజన్స్ ఏదైనా కావచ్చు. అంటే మీ ఇద్దరికి మధ్య ఏదైతే ప్రాబ్లమాటిక్గా ఉందో సిచ్యువేషన్, దాన్ని థర్డ్ పార్టీ అంటారు. రైట్? రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి కూడా ఇంక్లూడ్ ఇందులో చూద్దాం ఈరోజు. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. రైట్? లెట్స్ గో. మీ పర్సన్ నేము, మీ నేము ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, నిన్న మొన్న రీడింగ్లో చెప్పాను కదా, ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు, బట్ మీరు చెప్పినారు కదా ఈ పర్సన్ వచ్చి మీ ముందర నిలబడతారని, అది ఈరోజు జరిగింది అక్క, నిజంగా నేను నమ్మలేకపోతున్నా. విన్నారు కదా, మీ పర్సన్ వచ్చి ఆల్ ఆఫ్ సడన్, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానంట, చూడండి ఒకసారి.
మీరు ఆ సిచ్యువేషన్‌ని మర్చిపోయి ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్ మీ కళ్ళ ముందుకొచ్చి నిలబడతారు. మీరు షాక్ అవుతారు. బట్ మీకు ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నాను కాబట్టి మీకు అంత షాక్ ఉండకపోవచ్చు అని కూడా చెప్పాను ఆ రోజు నేను. హ్మ్. ఇప్పుడు ఎవరు నాకు ఆ మెసేజ్ పెట్టారో కూడా నాకు తెలీదు. ఆహ్, మీ పేరు తెలీదమ్మా. బట్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీ ఫీడ్‌బ్యాక్ కూడా థాంక్ యూ సో మచ్. నాకు వాయిస్ పడబడి పడింది మేడం. గబుక్కన చెప్పడం చేయలేకపోయినది. నేను ఫస్ట్ టైం చేయటం మీకు. ఎవరికి కొద్దిగా నాకు చదువుకోలేదు మేడం. నాకు గబగబా చెప్పడం రాదు, ఏమనుకోకండి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నాకు మీ ద్వారాగా నేను చాలా మోటివేషన్ అయ్యాను. ఈరోజు కొంచెం పిల్లలకి అన్నం పెట్టుకుంటున్నానంటే మీ వల్లే. నేను దుర్గమ్మని నమ్ముతాను తల్లి. నేనైతే నాకు ఆ దుర్గమ్మ వచ్చి చెప్పిందని అనుకుంటాను. శివేని దుర్గమ్మని చాలా బలంగా నమ్ముతాను తల్లి నేను. నువ్వైతే నా దుర్గమ్మవే అనుకుంటా. నీ చేతులు చూసినప్పుడల్లా మీ చేతులతో బిల్లే చేస్తారు మేడం. మీ చేతులు చాలా బాగుంటాయి. మీ నోటి వాకి ఎంత బాగుంటుందో మీ చేతి వాసు కూడా అంతే బాగుంటుంది అనే చెప్తారు మేడం. మీరు అన్నట్టు నేను విన్నాను శుక్రవారం రోజు. మీరు అన్నట్టే మేము మా వారు తిరుపతి వెళ్ళొచ్చు. ఏదో మత్తులో పడి కొంచెం నన్ను అవాయిడ్ చేసి నన్ను వదిలిపెట్టేశాడు. లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం మేడం. నాకు ఈ ప్రాసెస్ తెలియదు, ఏమనుకోక నేను రోజు నుంచి పెట్టలేదు. ఒక నెల నుంచి ఉంటున్నాను మీది. అయితే నేను దుర్గమ్మని అనుకుంటానమ్మా. నిజంగా నేను దుర్గమ్మ తల్లి అనుకుంటాను. నేను దుర్గమ్మ తల్లితోటి పోలుస్తాను. కానీ దుర్గ తల్లి నాకు విజయవాడ మధ్య ఉంటుంది మేడం. నేను విజయవాడకి బాగా వెళ్తూ ఉంటాను నేను. నాకు దుర్గమ్మ తల్లి అనుగ్రహం మీరు నాకు అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఎలా చెప్పాలో ఎలా చేయాలో మాకు తెలియట్లేదు. చెప్పినా ఎంతసేపు మాట్లాడినా ఎలా ఎన్ని వాయిస్ గడ్డలు పెట్టినా మీ రుణం అయితే తీర్చుకోలేము. ఒక్కొక్కరు చెప్తుంటే ఎంత బాగుందో. నేను సొంతంగా మీది వీడియో తీసుకోవాలనుకున్నాను. అంత కొంచెం అమౌంట్ నాకు అందుబాటులో. మేడం మేడం నమస్తే మేడం. మీరు మీరు మీ అది నాకు రాలేదు మేడం. క్షమించండి. అది ఇప్పుడే చూశాను మేడం. మీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీ గొంతు ఇంకా వినాలని, మీరు చెప్తా ఉంటే ఇంటానే ఉండాలనిపిస్తుంది మేడం. నాకు అది వర్తిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏరే వాళ్ళకైనా వాళ్ళ బాధలు పోయి వాళ్ళు బాగుపడితే అడిగాడికి సంతోషం మేడం. అందరూ సంతోషంగా ఉంటే, ఎవరైనా ఇట్లాంటి జీవితాల్లో ఉండే వాళ్ళు జీవితాలు బాగుపడుతున్నాయంటే, మీ వల్ల కూడా బాగుపడుతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. అక్క బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అక్క. నేను బాగున్నాను. మీకు నేను తెలుసు కదా, ఇంతకుముందు నా పర్సన్ కోసం చెప్పాను. మళ్ళీ తను నాకు ఫోన్ చేశారు అక్క. చేసి నాతో మాట్లాడి టెంపుల్కి వెళ్దామని ఒక 6 మాసాల నుంచి అనుకుంటాను కదా, వెళ్దాము అని చెప్పి నిన్న వరలక్ష్మి వెళ్దాం ఫస్ట్ వారం కదా, ఫోన్ చేసి వెళ్దాము రండి అని చెప్తే ఇద్దరం కలిసి వెళ్ళామక్క. గుడికి వెళ్ళాము. హ్యాపీగా ఉన్నది. నిజంగా వెంకటేశ్వర స్వామి 25 సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు తన వల్ల వైజాగ్లో రుషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి టెంపుల్కి నేను క్రిస్టియన్స్ అయినా వెళ్ళాను. ఏ దేవుడైనా నాకు ఒకటే. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉంది అక్క. మనసు అంతా నిజంగా భారం అంతా తొలగిపోయింది. పర్సన్ నాతో 5 గంటలు ఉన్నదక్క. ఉదయం 10:30 నుంచి ఈవినింగ్ 4 వరకు నాతోనే ఉన్నది. హ్యాపీగా ఉన్నదక్క. షాపింగ్ మాల్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం. తనంతా నాతో తన పర్సనల్ విషయాలన్నీ నాతో షేర్ చేసుకుంది. నా కోసం ఇంకో రోజు మళ్ళీ అవకాశం వస్తానన్నది, బాధపడద్దు అన్నది. చాలా ప్రేమగా నాతో మాట్లాడిందక్క. నిజంగా మీరు చెప్పినట్టుగా నిజంగా మీరు ఏం చెప్తే రీడింగ్లో అది కరెక్ట్గా ఎనర్జీస్ వస్తూనే అవుతున్నాయి అక్క. నిజంగా మీరు అన్నారు, ఈ మధ్యన మీరు మీ పర్సన్తో కలుస్తారు, మీట్ అవుతారు, కన్ఫర్మ్గా ఎక్కడ ఒకటికి వెళ్తారని మీరు రీడింగ్లో చెప్పారు. కన్ఫర్మ్గా నేను నిజంగా మీరు చెప్పిందంతా 100% నిజంగా జరుగుతుందక్క. ఇది నిజంగా ఏంజల్స్కి మీకు నిజంగా రుణపడి ఉన్నాము అక్క. నిజంగా మా హృదయంలో ఉన్న బాధంతా మీరు చెప్పే రీడింగ్ బట్టి అది ఆర్టిస్తుంటే బాధంతా తగ్గిపోతుంది అక్క. నిజంగా ఎందుకంటే మీరు నిజంగా చెప్పాలంటే మాకు కూడా మీరు దేవత అక్క. అక్కని మొహం అంటున్నాం కానీ మీరు మాకు దేవత. ఎందుకంటే ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక మంచి స్నేహితులాగా మీరు ఎంత బాగా ఆ రీడింగ్ చెప్తుంటే అది ఇంకా వినాలనిపిస్తుంది. ఇది అందరికీ మీరు చెప్పినా పర్వాలేదు అక్క. దీనిలో చెప్తారు కదా, వాయిస్ రికార్డింగ్ వినిపిస్తారు, ఏమైనా పర్వాలేదు, నాకైతే అభ్యంతరం లేదు. నిజంగా ఇది మాత్రం రియల్గా నిజంగా జరిగింది. అది ఎప్పుడు కాదు, నిన్నే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఫస్ట్ వారం. నిజంగా మేము వెళ్ళామక్క. ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా నేను ఇప్పుడు కూడా తను ఇంకా వెళ్తూ తీసుకొని వెళ్తున్నట్టుగా నాకు మనసులో మైండ్లో కూడా అనిపిస్తుంది అక్క. అంత సంతోషం ఎంతంటే నిజంగా అంతలాగా ఇష్టం తనకు. అంత ఇష్టమని నాకైతే తెలియదు అక్క. నిన్నటి వరకు ఎంత ఇద్దరం కోసం వచ్చేది వెళ్ళేది చేసేది, కానీ నాకు బాగా ఉన్నది అక్క. నా కోసం మీరు ప్రేర్ చేయండి అక్క. థ్యాంక్ యూ అక్క. అమ్మ, ఇప్పుడు మెయిల్ వాయిస్ ఎవరు పెట్టారో మీ పేరు నాకు చెప్పలేదమ్మా, మీ పేరు తెలీదు. సో మీ ఫీడ్బ్యాక్కి చాలా 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 థ్యాంక్ యూ. మీ సంతోషం మీ వాయిస్లోనే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నారు, అర్థమవుతుంది. నేను అడగకుండానే ఇది అందరికీ వినిపించినా పర్లేదు అని మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మా.
ఆ, ఇంకా ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు నేను పర్మిషన్ అడిగినప్పుడు వద్దక్క, ఆమ్, కొంతమంది మాత్రమే, అంటే వాళ్ళ పర్సనల్స్ కదా అందులో ఉన్నాయి కొద్దిగా, అందువల్ల వద్దక్క అని అన్నారు. పర్సనల్ రీడింగ్లో వాళ్ళకి ఏదైతే నేను చెప్పున్నానో యాజ్ ఇట్ ఈస్గా తన కళ్ళారా తను ఆ రోజు నమ్మలేదు, నా కళ్ళారా నేను చూశాను. 4 years క్రితం వాళ్ళిద్దరి మధ్య ఉన్న చాటింగ్స్తో సహా అన్నీ చూశాను. సో మీరు ఆ రోజు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా పర్సనల్ రీడింగ్లో లైవ్లో నేను చూశాను అక్క, నిలదీశాను. మీరు తన నుంచి ఏమొస్తుందో కూడా మీరు చెప్పారు ఆ రోజు, సేమ్ అయ్యే చెప్పారు తను మెసేజ్ పెట్టారు. బట్ అందులో మధ్య మధ్యలో తన పర్సనల్స్ ఉన్నాయి, అందువల్ల నేను అది వినిపించదలుచుకోవట్లేదు అమ్మాయికి ఇష్టం లేకుండా. ఓకేనా, టూకీగా చెప్పాను మీకు. ఓకేనా, రైట్. ఇంకా దీని ఏమంటారు, వాట్సాప్ మెసేజెస్లో చాలామంది అక్క మా పర్సన్ వచ్చారు, కలిశారు, మెసేజ్ చేశారని చాలామంది పెట్టున్నారు. అవి కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, రైట్. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ఒకటైతే చెప్తాను, కొంతమంది మెసేజెస్లో కమెంట్లలో పెడుతున్నారు, ఇంతమందికి జరుగుతుంది, మరి మేమేం పాపం చేసామక్క, మాకెందుకు జరగట్లేదు అని. అట్లా విన్నప్పుడు చాలా బాధేస్తుంది నాకు, అవి చదివినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు కరెక్టే కావచ్చు, కానీ కర్మాస్ అడ్డుపడుతున్నప్పుడు, మనం ఎంత ప్రయత్నిస్తున్నా కర్మాస్ అడ్డం పడుతున్నప్పుడు అవి బ్లాకేజెస్ని సృష్టిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ టైం రావాలా, ఎవరికైనా ఆ టైం రావాలా. అప్పుడు దాకా పేషెన్సీ తోటి వెయిట్ చేయాలి. అది ఒక్కొక్కరికి సంవత్సరం కావచ్చు, 1 నెలే కావచ్చు, 10 సంవత్సరాలే కావచ్చు. మన దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్స్లో, టెస్ట్మనీస్లో దాదాపు 10 ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఏజ్ పెద్దది, కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను వినిపించదలుచుకోలేదు, అందువల్ల నేను అవి వినిపించను. ఓకేనా, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కొంతమంది ఏంటంటే మీరు వినిపించినా పర్లేదక్క అని వాళ్ళే నేను అడగకుండానే చెప్పేస్తారు. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అమ్మా. అంటే మిగతా వాళ్ళకి కాదని కాదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది కదమ్మా. సో నేను వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా నేనేం చేయను, మీ ఇష్టానికి విరుద్ధంగా, సరేనా. సరే, డిసప్పాయింట్ అయ్యి అట్లాంటి టైంలో డిసప్పాయింట్ అయ్యి మైండ్ నెగిటివ్ అయిపోతుంది, అదే ప్రాబ్లం. అలాంటి టైంలోనే ఇంకా పాజిటివ్గా ఉండాలి. ఓకేనా, ఎప్పుడైతే నెగిటివ్ అయిపోయి ఓటమిని ఒప్పేసుకున్నట్టే, మనం ఎప్పుడైతే డౌన్ అయిపోతామో మనం ఓటమిని ఒప్పేసుకున్నట్టే. ఓటమిని ఒప్పేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఇదే కరెక్ట్, ముందుకు జరుగుతున్న ప్రాసెస్ కూడా డౌన్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మీ ముందు మీరు పాజిటివ్గానే థింక్ చేయాలా ఎంతకాలం. అదే ఓపిక, అదే పరీక్ష, రైట్. లేదు మాకు అంత ఓపిక లేదు, మేము వెయిట్ చేయలేము అని మీరు అనుకుంటే లెట్స్ మూవ్ ఆన్, నో ప్రాబ్లం. మీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని మీ కెరీర్ మీద ఫోకస్ చేసి, లేదా మీ వేరే ఆప్షన్, వేరే పర్సన్ తోటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారా, రైట్, దీంట్లో మూవ్ ఆన్ అయిపోవచ్చు, లెట్ గో చేసేసి. కాకపోతే చాలా కొద్దిమంది విషయంలో నేను చెప్పినా వినకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ ఈ పర్సన్ తోటి ఆల్రెడీ న్యూ పర్సన్ తోటి కంటిన్యూ అవుతున్నారు. ఆఫ్టర్ దట్ కొంతకాలానికి ఓల్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. తన మనసులో ఉండేది ఓల్డ్ పర్సన్, తన లైఫ్ని స్పాయిల్ చేసుకోలేక, స్టక్ చేసుకోలేక న్యూ పర్సన్తో అంటే మ్యారేజ్ చేసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఓల్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఏం చెప్తాం, ఓపిక ఉండాలా. అప్పుడు తను ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏం డెసిషన్ తీసుకోలేక మళ్ళీ పర్సనల్ రీడింగ్కి వచ్చారు. సో దానికి మనం ఏం చెప్తాం, ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఇష్టం ఎంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హస్బెండ్తోనే కంటిన్యూ అవ్వాలి. నీ అంతా నువ్వు డెసిషన్ తీసుకునే కదా, ఏం పాపం తెలియని ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని నీ లైఫ్ కోసం ఇప్పుడు తనని కష్టపెట్టడం కరెక్ట్ కాదు అని నేను అది చెప్పాను. సో అందుకే చెప్తున్నాను, ఓపికని పెంచుకోండి. ఏది ఓల్డ్ పర్సనే కావాలి అనుకుంటే
లేదు అవసరమే లేదు నాకు అని అంటే లెట్స్ మూవ్ ఆన్ అంతే. వన్స్ మూవ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు, నేను చెప్తుంది అది. ఓకేనా? అప్పుడు చాలా ప్రాబ్లమ్స్. ఓకేమ్మా, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఏంటి ఈరోజు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అట్ ప్రజెంట్. 4 ఆఫ్ పెంటికల్స్, మేబీ థర్డ్ పార్టీ తోటి క్లోజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే తనకుండే ఇన్సెక్యూరిటీస్, తనకుండే భయాలు తనకున్నాయి. ఎందుకో అది చూద్దాము. ప్రజెంట్ కార్డ్స్ తీస్తూ మాట్లాడదాం. ఇక్కడ తనకుండే ఇన్సెక్యూరిటీస్ ఏదో ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. చూడండి, 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్. ఏంటంటే ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఆఫర్ చేస్తున్నా మీ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు, రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే తన ఇన్సెక్యూరిటీస్, తన భయాలు తనకున్నాయి. మరి ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాము. అండ్ ఇక్కడ మీ పర్సనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీ పర్సన్ మీ విషయంలో మేబీ మీరేమన్నా సోషల్ మీడియాస్లో స్టేటస్ లాంటివి అలా ఏమన్నా పెడుతున్నారా? మీ పర్సన్ మీ విషయంలో పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయంలో పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. పొసెసివ్నెస్ అంటే అభద్రతా భావం. అంటే ఇది నాది, ఇంకెవరు దీన్ని టచ్ చేసినా వీలు లేదు అని ఒక బొమ్మ ఉంది మన దగ్గర. ఇది నాది, అది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడము. మనం ఏమన్నా సక్రంగా చూసుకుంటామా? మనం ఆ బొమ్మ పోనీ ఇంకెవరైనా తీసుకొని ఆనంద పెడుతున్నా కూడా అది చూడలేం. పొసెసివ్నెస్, నాది మాత్రమే, నాకు మాత్రమే అనేది. అలా మీ పర్సన్ మీ విషయంలో ఉంటే థర్డ్ పర్సను మీ పర్సన్ విషయంలో ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లా, ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. అంటే అవాయిడ్ చేస్తున్నారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూడండి, 9 ఆఫ్ వ్యాండ్స్. చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు, చాలా గాయపడి ఉన్నారు మానసికంగా. సంథింగ్ ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్య మనీ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, ఇన్సెక్యూరిటీస్, మనీ విషయాలు ఏదో జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో చాలా మానసికంగా గాయపడి ఉన్నారు. మేబీ కొట్లాట్లు ఏమన్నా జరిగి ఉండాలి, లేదా థర్డ్ పర్సన్ తరపు నుంచి ఎవరైనా మీ పర్సన్ని మీద దాడి చేసి ఉండాలి. ఈ పర్సన్ చాలా భయంగా, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఏం జరిగిందో చూద్దాం. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి కూడా ఇదొక భయము. ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అన్నీ ఇప్పుడు ఒక బాణాన్ని సంధించినప్పుడు ఆ బాణంని సరైన టైంలో గురి కరెక్ట్గా కుదిరినప్పుడే వదులుతాం కదా, అర్థమవుతుందా? అలాంటి సిచ్యువేషన్స్ని మీ పర్సన్ క్రియేట్ చేసుకుంటున్నారు. బాణాన్ని వెనక్కి ఇట్లా లాగే సిచ్యువేషన్లో కనబడుతున్నారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్స్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత వదిలేస్తారు. ఆ టైం కోసం సంథింగ్ ఎదురు చూస్తున్నారు అనేది కనబడుతుంది. నాకు ఇంక వేరే ఉపమానం, ఎగ్జాంపుల్ చెప్పడానికి రాలా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్, మరి ఏం జరిగిందో చూద్దాం. ఫోర్ ఆఫ్ సోర్స్. 4 ఎనర్జీ ఎవరిదో కానీ 4 అంటే మీ పర్సన్ డేట్ కానీ మీ డేట్ కానీ. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ సంబంధించిన వాళ్ళ ఎనర్జీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే స్టెబిలిటీ విషయంలో ఆల్రెడీ మీ పర్సన్ ఏమన్నా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటుంటే
మొత్తం పునాదులతో సహా కదులుతున్నాయి అన్నమాట. అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుంది. సో అక్కడ బ్రేకప్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ ఒంటరితనంగా ఉన్నారు, రెస్టింగ్ పొజిషన్లో ఉన్నారు, తనను హీల్ చేసుకోవడానికి డిటాచ్మెంట్లో ఉన్నారు అనేది కార్డ్స్ మొత్తం అవే తెలుపుతున్నాయి. ఓకేనా? ఇప్పటిదాకా వచ్చిన ఎనర్జీస్ కమెంట్లలో కొత్త వాళ్ళు అనుకుంటా అడిగారు, అక్క ఇవి మీరు రాసులు చెప్తారు కదా, ఆ రాసులు వాళ్ళకే వర్తిస్తాయా అని. కాదమ్మా, మీరు కొత్త అనుకుంటా, తెలియదు కదా. ఇవి ఈ రీడింగ్స్ అందరికీ, మ్యారేజ్ అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, మీ లవ్డ్ వన్స్, అంటే నేను అందుకే పర్సన్ అని చెప్తా. అది మీది ఏ రిలేషన్షిప్ అయినా సరే పర్సన్ అని చెప్తా. మీకు సంబంధించి తీసుకోవచ్చు. అండ్ ఏం చెప్తున్నాను, రాసులు అందరికీ సంబంధించమ్మా. కాకపోతే ఎనర్జీస్ ఎవరికి సంబంధించిన ఎనర్జీస్ ప్రామినెంట్గా మేజర్గా వస్తున్నాయి అనేది నేను ఎలివేట్ చేసి చెప్తాను అనమాట. అదర్వైజ్ ఈ రీడింగ్స్ అందరికీ సంబంధించినవి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్. చూడండి, ఎవరైతే మీ లైఫ్లో నుంచి మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే, ఎవరైతే పాస్ట్లో మీ రిలేషన్ నుంచి తన ఫ్యామిలీ కోసము, తన ఫ్యామిలీ అంటే మ్యారీడే కావచ్చు, అన్మ్యారీడే కావచ్చు, తన పేరెంట్స్ కోసము, లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే తన స్పౌజ్, పిల్లలు, వీళ్ళకి ఆ ఫ్యామిలీ కోసము, అంటే ఫ్యామిలీ అంటే ఇంకా అన్నీ అర్థం చేసుకోండి. తన ఫ్యామిలీ కోసం ఎవరైతే మిమ్మల్ని మీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో తనతో ప్యూర్గా కనెక్ట్ అయిపోయిన ఆ టైంలో రిలేషన్షిప్ మీతో ప్రోగ్రెస్ అవుతున్న క్రమంలో, అంటే అప్వర్డ్ ముందుకు వెళ్తున్న క్రమంలో, ఒక పీక్ టైంలో ఈ పర్సన్ మీ హ్యాండ్ వదిలేసి ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టి ఎవరైతే మైండ్ గేమ్స్ ఆడి వెళ్ళిపోయి ఉన్నారో ఆ పర్సన్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అండ్ మీ విషయాలు ఇంకా తెలుసుకోవడానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఇద్దరు మ్యూచువల్గా తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళని మీ గురించి ఎంక్వైరీ చేయడము, లేదా మీ గురించి తెలుసుకోవడానికి ఈ పర్సన్ చాలా క్యూరియస్గా ఉన్నారు. అత్యుత్సాహం అంటారు కదా, క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. ఇంకా ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడు ఇంకేమైనా కొత్త స్టేటస్లో పెడతారా, లేకపోతే మీ లైఫ్లో ఇంకేం జరుగుతుంది, మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు, తన అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, మీరు హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నారు. ఫస్ట్ కార్డు కూడా అదే వచ్చింది కదా, పొసెసివ్నెస్. ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. 7 ఆఫ్ కప్స్. కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే బాటమ్ ఎనర్జీ, మై ఎనర్జీ, ద ఎంప్రెస్. చెప్పండి ఒకసారి, ఐ యామ్ ద ఎంప్రెస్. చాలా ఇష్టం నాకు ఇది. సరే, ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్గా మిమ్మల్ని మర్చిపోలేకపోతూ, డ్యామ్ షూర్గా మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఎక్కడ మమ్మల్ని చేస్తారక్క అని మీరు ఇట్లాంటి కమెంట్లు పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ ఇంత ప్రామినెంట్గా వస్తున్నప్పుడు నేను చెప్పే తీరాలి. దట్ టు మేజర్ ఆర్కనా కార్డ్స్. సో ఇక్కడ ఏంటి, మీ విషయంలో మీరు చాలా అన్ని రకాలుగా సఫిషియెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, అన్ని రకాలుగా మీకు ఏం తక్కువ లేదు ఏ విషయంలోనూ. అలాంటి మీరు తన స్థాయికి దిగొచ్చి తనని ఒక మదర్లీ నేచర్ తోటి మీరు తనని నర్చరింగ్ చేస్తూ, ఇష్టపడుతూ, అమ్మలాగా తినిపిస్తూ చాలా చక్కగా కేర్ తీసుకున్నారు. కొంతమందికి అయితే ఈ పర్సన్ తోటి చిల్డ్రన్ కూడా ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. ఇది చాలా కొద్ది మంది విషయంలో. దీన్ని ఇంకా నేను ప్రొలాంగ్ చేయను. ఇది ఎస్ఆర్ను కమెంట్లో పెట్టండి మీకు ఇబ్బంది లేకపోతే.
అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? పోనీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనేం హ్యాపీగా లేరు, ప్లస్ అక్కడ అసలు ఇద్దరి మధ్య మాటలే లేవు అనేది కనపడుతుంది. భయపడుతున్నారు, ఫైటింగ్స్ ఏమో జరుగుతున్నాయి, చాలా గాయపడి ఉన్నారు, ఫిజికల్గాను గాయపడి ఉన్నారు, మెంటల్గాను గాయపడి ఉన్నారు. వాళ్ళకేంటో భయాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఏదో ఉన్నాయి. మేబీ అక్కడ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ నుంచి, వాళ్ళ తరపున వాళ్ళ నుంచి మీకేదైనా థ్రెఫ్ట్ ఉంటుందేమో, మీకేమన్నా హాని ఉంటుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. నానా రకాలుగా ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆప్షన్స్ ఎతుకుతున్నారు. అంటే ఇది ఈ వే అయితే ఎట్లుంటుంది, ఇదైతే ఎట్లుంటుంది అని కొంతమంది డే డ్రీమింగ్ చేస్తున్నారు మీతోటి, మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ. అంటే పాస్ట్లో మీ విషయంలో జరిగిన తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతూ, ఎంత తప్పు చేశాను నేను, అనవసరంగా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, నా చేతులారా నేను ఈ రిలేషన్ని నా పర్సన్ తోటి నాశనం చేసుకున్నాను. తను ఊహించలా మీరు ఇంత స్టాండర్డ్గా ఉంటారు, ఇంత స్టాండ్ తీసుకుంటారు మీ లైఫ్ కోసం అని తను ఊహించలా. ఎంతసేపు మీరు వాళ్ళని బెగ్ చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బతిలాడుకుంటూ ఉంటారు, వాళ్ళ ఈగో బూస్టప్ అవుతూ ఉంటుంది. అదొక తెలియని మానసిక పైశాచికత్వం. అలా వాళ్ళు అదే భ్రమంలో ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు మీకోసం ఒక ఎంప్రెస్ లాగా మీరు మీకోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. సో ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఇలా చూస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు గుర్తొస్తున్నప్పుడు, మీకు చేసిన మీతో చేసిన బిహేవియర్ తనకి గుర్తొస్తున్నప్పుడు తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, సిగ్గు పడతామంటారు, షేమ్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ థర్డ్ పార్టీని అవాయిడ్ చేస్తున్నారు, తన ఎనర్జీస్లోకి రానియకుండా థర్డ్ పార్టీని అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇద్దరి మధ్య చాలా దూరం ఉంది. మేబీ దానివల్లనే ఫైటింగ్స్ ఏమైనా జరుగుతున్నాయేమో అక్కడ. మీ పర్సన్ అయితే ఏంటంటే మానసికంగా చాలా దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం నుంచి తనను తను ఊరట కలిగించుకోవడానికి, హీల్ అవ్వడానికి తను ఒంటరిగా గడుపుతున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? మీ ఒంటరిగా గడుపుతున్న టైంలో మీ గురించి తను ఫ్యాంటసీస్, ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్లో, అంటే నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానా, మీ విషయంలో నేను ఎంత తప్పు చేశానా, నీ విషయంలో నేను ఎంత తప్పు చేశాను, నాకేమైంది ఆ టైంలో, నేను ఎందుకు ఇంత తప్పుడు నిర్ణయం తీసుకొని నేను దూరం చేసుకున్నాను అవాయిడ్ చేసి అనే ఒక ఫీలింగ్. ఎలా అంటే చెప్తా ఉండండి. ఇప్పుడు మనం ఒక పెద్ద జైంట్ వీల్ అంటారు కదా, రౌండ్గా ఉంటుంది, చాలా పెద్దగా, ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్లో చూస్తుంటారు కదా. ఒక్కసారి ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఏం ఉండదు, అంతా వెళ్తారు, పైకి వెళ్ళి ఒక్క సెకండ్ అట్లా ఆగి ఫాస్ట్గా డౌన్ అవుతుంది అనుకోండి. ఆ డౌన్ అయ్యే క్రమంలో మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, మీ హార్ట్ బీట్ కానీ, మీ ఎనర్జీస్ కానీ, మీ ఫీలింగ్ కానీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫీలింగ్లో ఉన్నారు. నాకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పడం రాలా, అర్థం చేసుకోండి. అది మీరు ఫీల్ అవుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఓకేనా? ఆ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. థ్యాంక్ యూ ఏంజల్స్. బాటమ్ ఎనర్జీ చూడండి, ద స్టార్. సరే, ఇది మళ్ళీ చెప్తా. తనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. చూడండి, 2 ఆఫ్ కప్స్, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. స్ట్రాంగ్ మ్యూచువల్ లవ్, సోల్మేట్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఎమోషనల్గా తనని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కార్డ్ రివర్స్కి వచ్చింది, బట్ నేను రివర్స్ రీడ్ చేయను. బట్ దానికి రిలేటెడ్గా నేను ఏం చెప్పాలో అది మాత్రం చెప్తాను. రీయూనియన్ మీ ఒక్క నిమిషం.
రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు. కానీ అది జరగట్లా. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీతోటి సోల్మేట్ రిలేషన్షిప్ ఇద్దరిది కూడా చాలా స్ట్రాంగ్ మ్యూచువల్ లవ్ మీ ఇద్దరిది. సో తన ఫీలింగ్ అనమాట. వెయిట్ ఏ మినిట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రీడింగ్ చేసేటప్పుడు కూర్చున్నప్పుడే కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఆఫ్ చేస్తూ ఉన్నా. ఈ లోపల కాలింగ్ బెల్ మోగింది. ఇట్లా ఉంటాయన్నమాట. సరే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తను ఫీల్ అవ్వగలుగుతున్నారు మీ ఇద్దరిది చాలా స్ట్రాంగ్ మ్యూచువల్గా ఒకరి మీద ఒకరికి స్ట్రాంగ్ రిలేషన్ అని. ఎందుకు అనంటే ఇక్కడ ఒక విషయం నాకు ఇంట్యూషన్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరిది కూడా పాస్ట్లో మీ ఇద్దరు ఒకరి నుంచి ఒకరు బ్రేకప్ అయిన తర్వాత, డివైడ్ అయిన తర్వాత కొంతకాలం మీరు బ్లాక్లో పెట్టేశారు. తర్వాత మళ్ళీ అది ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల ఓపెన్ అవ్వడము, మళ్ళీ మీ ఇద్దరు కాంటాక్ట్లోకి రావడము, లేదా మీ ఇద్దరు ఎక్కడో తారసపడి మళ్ళీ ఒక ఫ్రెండ్లీ మేనర్ తోటి మళ్ళీ కాంటాక్ట్ అవ్వడము, మళ్ళీ మనస్పర్ధలు రావడము, ఈగో ఇష్యూస్ రావడము, మళ్ళీ బ్లాక్డ్ సిచ్యువేషను. ఇట్లా కొంతమంది మీ విషయంలోనే మీరే ఎక్కువగా తనని బ్లాక్లో పెట్టడం తీయడం చేస్తూ ఉన్నారు అనేది కనపడుతుంది. ఎందుకు అనంటే దీన్ని బట్టి ఆ పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం తను మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇండైరెక్ట్గా అయినా సరే, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే మీరు వాళ్ళని ఇంకా ఏడిపించాలి. వాళ్ళు మీ ఎదుగుదల చూసి వాళ్ళు ఇంకా ఏడవాలి, ఇంకా పొసెసివ్గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళని ఎందుకు వదులుకున్నామా అని ఏడవాలి అనే ఒక లోపల ఒక దాన్ని ఏమంటారు, గ్రెడ్జ్నో సంథింగ్ అలాంటి ఎనర్జీస్ నాకు తెలుస్తున్నాయి మీలో. సో మీరు ఆ వేలో ఆ పెయిన్ తనకు తెలవాలి, అలా మీరు యాక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ అవతల పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ విషయంలో తను చేసింది తప్పు, రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని వదులుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు, అక్కడ అవాయిడ్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ ఎనర్జీస్లో అక్కడ అవాయిడ్ చేస్తున్నారు. తను దూరం జరుగుతూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. మీ గురించి ఇంకా 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 తెలుసుకోవడానికి క్యూరియాసిటీ చూపిస్తున్నారు, స్పై చేస్తూనే ఉన్నారు. ఏ సెకండ్ మీరు అట్లా పోస్ట్ చేయడం వెంటనే ఓపెన్ చేసి చూడడం అలాంటి ఎనర్జీస్లో కనపడుతుంది. ఇంకా మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో ఇంకేం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీ మాత్రం విపరీతంగా ఉంది. స్పై అయితే చేస్తున్నారు, మిమ్మల్ని 24/7 స్పై చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్ ఎటు పోదు, మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి ఒక ఆశతో ఉంటున్నారు. ఎమోషనల్గా వాళ్ళని వాళ్ళ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆశతో బతుకుతున్నారు. ఎందుకు అనంటే మీ ప్రేమని గెలుచుకోవడానికి తన వంతు తను ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇంకోటి, మీరు మీ పర్సన్కి స్పౌజ్, వైఫో హస్బెండ్ అయ్యుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది అని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎంత హ్యాపీగా ఉండేది అని దాన్ని ఏమంటారు, ఫ్యాంటసీ ఇమాజినేషన్స్, ఇల్యూజన్స్లో బతుకుతున్నారు. అలా కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అనేది కనపడుతుంది. అండ్ మీకు ఆల్రెడీ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్కి కంపారిజన్, తను ఎంత కంపారిజన్ చేసుకున్నా ఇక్కడ కనపడుతున్న ఎనర్జీస్ని బట్టి మీరు అప్వర్డ్ స్థాయిలోనే ఉన్నారు తన ఇమాజినేషన్లో. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మీలో ఎవరో కొంతమంది సమ్ అచీవ్మెంట్స్ అయితే సాధించున్నారు. అంటే మీ పర్సన్ తోటి బ్రేకప్ అవ్వక ముందు మీరు ఒక టైప్ ఆఫ్ పర్సన్, బ్రేకప్ అయిన తర్వాత ఆ పర్సన్ పంతంతో మీరు
ఆ పర్సన్ మీద పంతంతో మీరేదో లైఫ్లో అచీవ్ చేశారు. అంటే పాస్ట్ ఆ పర్సన్ మిమ్మల్ని చూసిన దానికి ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. సంథింగ్ మీరు ఏదో అచీవ్ చేస్తున్నారు. అది కెరీర్ పరంగానా, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ పరంగానా, లేకపోతే మీ మీ టాలెంట్స్ని మీరు డెవలప్ చేసుకొని మీరు ఒక ఏదో సంథింగ్ అయితే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. గ్రోత్ చూస్తున్నారు మీలో ఆ పర్సన్. సో మిమ్మల్ని బ్యాక్ ఆఫ్ ద మైండ్ అప్రిషియేషన్ చేస్తున్నారు. తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు మీ అచీవ్మెంట్స్ ఏమన్నా స్టేటస్లలో పెట్టారా, తనకి తెలిసేటట్టు చేశారా? ఐ డోంట్ నో, బట్ నాకైతే విజువల్స్ నాకు ఇవే కనపడుతున్నాయి. మీ యొక్క అచీవ్మెంట్స్ ఏదో వాళ్ళు చూశారు. మీ గ్రోత్ అది ఏ రకంగా అయినా సరే, మీ మెంటాలిటీ పరంగానా, బిహేవియర్ పరంగానా, మీ అందం పరంగానా, మీ బాడీ వే ఆఫ్ స్టైల్ పరంగానా. చూడండి, కాల్స్ వస్తూనే ఉంటాయి వీడియో చేసేటప్పుడు. సంథింగ్ మీరైతే అచీవ్ ఏదో గ్రోత్ పొందున్నారు. దానికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా 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 అప్రిషియేట్ చేస్తూ, ఇలాంటి పర్సన్ని నేను వదులుకొని నేను చెప్తూ ఉంటాను కదా బుద్ధుకై కానీ, ఇప్పుడు ఆ పర్సనే నెత్తి నోరు మొత్తుకొని నేను ఎంత బుద్ధు ఫెలోని, ఎంత బుద్ధావతారాన్ని, ఇలాంటి పర్సన్నా నేను దూరం చేసుకుంది, అదొక రిగ్రెషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ ఏంటంటే ఎమోషనల్గా తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక హోప్, ఆశతోటి ఏ రోజుకైనా నా కోరిక నెరవేరుతుంది, మేమిద్దరం కలుస్తాము అనే ఒక ఆశతోటి వెయిట్ చేస్తున్నారు. తనకి తను మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడానికి ముఖం చల్లట్లేదు. చూడండి, చెప్తున్నాను కదా, 7 of Wands. ముఖం చల్లట్లేదంటే తను మీకు ఒకవేళ మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీరు రిజెక్ట్ చేస్తారనే భయం, అవాయిడ్ చేస్తారనే భయం. చూడండి, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ కర్మ ఫేస్ చేస్తున్నారు. మీ నుంచి దూరం అయ్యారే కానీ, దూరం వెళ్ళారే కానీ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి 24/7 ఆలోచిస్తూనే ఉన్నారండి. నేను వీడని నీడను నేను టైం 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 అని మీరు వాళ్ళ మైండ్లో ఈగల్లాగా, దోమలాగా గొయ్యి 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 అని తిరుగుతూనే ఉన్నారనమాట. సో పోనీ వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరేమన్నా యాక్సెప్ట్ చేస్తారా? నో. అక్కడే ఉండు, వచ్చావో కాళ్ళు ఎరగొడతా అని చెప్తున్నారు. అంటే మీరు మీ చుట్టూతో మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీ ఎనర్జీస్ని ఇవ్వట్లే వాళ్ళకి. అంటే మీరు ఏది తెలపట్లా, మీరు హ్యాపీగా ఉన్నారనే చూపెడుతున్నారు కానీ మీ మనసులో అసలు ఏముంది వాళ్ళకి తెలియట్లా. మీ పర్సన్ గురించి అంటే నేను చెప్తున్నాను కానీ మీ గురించి ఎలా తెలుస్తుంది వాళ్ళకి, మీ మనసులో ఏముంది అనేది. సో మీరేంటంటే వాళ్ళ దృష్టిలో ఎలా అనుకుంటున్నారంటే మీరు స్టాప్ దేర్, బౌండరీస్ క్రియేట్ చేసుకొని తనని మీరు ఎంటర్ చేయట్లా, మీ లైఫ్లోకి ఎంటర్టైన్ చేయట్లేదు, ఎంటర్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు తనకి ఎట్లా ఉందంటే ఒక ఛాలెంజింగ్గా ఉంది. అంటే ఒక ఇంపాసిబుల్ అనే ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లోకి ఇప్పుడు తిరిగి రావడము మీరు యాక్సెప్ట్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో. ఇంపాసిబుల్ అనే ఒక ముద్ర పడిపోయింది వాళ్ళకి. నేను చేసిన ఈ దరిద్ర పనులకి, దరిద్ర బిహేవియర్కి, తనకి చేసిన అన్యాయానికి తను నన్ను ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా నన్ను తన లైఫ్లోకి ఎంటర్ చేయరు మీరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. హెర్మిట్ చూసారా, ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారు. అంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు ఒంటరితనంతో. తనకి ఇప్పుడు ఎటువంటి సపోర్టు లేదు, ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అది 4 of Pentacles. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఎమోషనల్ సపోర్ట్ లేదు. ఉంటే ఇంకొకటి ధైర్యం కూడా లేదు. ఏదైతే మీ ముందు ఈగో చూపించారో ఆ ఈగో కూడా లేదు. 9 of Wands, భయంగా బతుకుతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ లేదు.
తను ఒంటరి అయిపోయినారు. మేబీ ఫ్రెండ్స్ కూడా తినని అవాయిడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఈ ఈ వీటిలతోటి మీ మీద మనసుతోటి, తన సిచ్యువేషన్స్ తోటి అక్కడ అసలు తను ఇంట్రెస్టే చూపించట్లేదు. దూరం, దూరం, దూరం. ఎంతసేపు ప్రశాంతంగా నేను ఒంటరిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతతలో కూడా అంటే ఆ ఒంటరితనంలో కూడా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఇందాక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఇదిగో ఏంటంటే తన కర్మ, తను చేసిన కర్మ డివైను కొంతమందిని ఫిజికల్గా దెబ్బతీస్తారు, కొంతమందిని మెంటల్గా. మీ పర్సన్ మెంటల్గా దెబ్బ పడిపోయారు అన్ని రకాలుగా. ఫిజికల్గా అంటే తన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, థర్డ్ పార్టీ కానీ, తన సిచ్యువేషన్సే కానీ, ఇవన్నీ కూడా ఒక్కటాని మీద ఒకటి దెబ్బ పడుతూనే ఉన్నాయి. దట్టు మెంటల్గా ఇంకా బీభత్సమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే తనకి ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు. భయంగా బతుకుతున్నారు. ఫైనాన్షియల్గా కూడా ఏంటి తనకి ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఒంటరి ఫీలింగ్ ఆల్మోస్ట్ ఎలా చెప్పాలి, నెగిటివిటీకి పీక్ స్థాయిలో ఉన్నారు. తనని రిఫ్లెక్షన్లో చూసుకుంటున్నారు, అద్దంలో చూసుకుంటున్నారు. అంటే నాలో ఏంటి లోపాలు, నేను ఎక్కడ దేనికి భయపడి నేను ఇవన్నీ చేశాను, నేను ఏం తప్పులు చేశాను. తన వైపు నుంచి చూస్తే తను నాతో చాలా జెన్యూన్గా ఉన్నారు. తను నా కోసం ఇన్ని చేశారు అంటే మీరు. కానీ నేనేం చేశాను, నా స్వార్థం కోసం, నా దీనికోసం అంత ప్రేమించే పర్సన్ని దూరం పెట్టేసి నేనేం సాధించాను ఇప్పుడు అనే ఒక వైరాగ్యత్వం అంటారు కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నారు తను. రైట్, ఎనర్జీస్ ఇంతవరకే అందుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అని అంటే ఇవి. ఉన్నది పోయే, డాష్ పోయే. ఇంకా అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఈ చేతిలో లడ్డు, ఈ చేతిలో లడ్డు, 2 లడ్లు కావాలా నాయనా అన్నట్టుగా బిహేవ్ చేశారు. ఆడింది ఆట, అస్సలు నాకు తిరుగులేదు, ఈగో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఈరోజు మొత్తం సతికిలు పడి పాతాళానికి తొక్కబడి, ఎందుకంటే డివైన్ ఇంటర్వెన్షన్ జరిగింది. కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు చాలాసార్లు చెప్తా, సైకిల్ వీల్ అనేది ఎప్పుడూ స్టేబుల్గా ఉండదు, తిరుగుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్. మనము అబ్బా మన పీరియడ్ ఇప్పుడు చాలా బాగుందని అహంకారంతో విరవేగకూడదు. పూర్తి స్థాయిలో డౌన్ అయినప్పుడు అధైర్యను పడకూడదు. స్థితప్రజ్ఞత అంటారు. ఓకే, మంచి రోజులు వస్తాయి, నాకు మంచి రోజులు వస్తాయి, అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తా. సో ఈ నెగిటివ్ పీరియడ్ జరుగుతున్నప్పుడు తలదించుకొని, ఎవరు అర్హత లేని వాళ్ళు కూడా మనల్ని ఒక మాట అంటున్నా కూడా తలదించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే టైం మనకు కాదనుకొని. అంతే తప్ప అరే నేను ఇంతమందికి ఇన్ని చేశానే, నేను ఎవరికైనా మంచి చేస్తున్నానే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇంత ఇంట్లో ఉన్నాను, నేనేమన్నా చేసుకొని అయిపోతాను, ఇలాంటి నెగిటివ్ మాటలు ఇదైతే మాత్రం వాళ్ళంత బలహీనులు, నెగిటివ్ పీపుల్ ఎవ్వరు ఉండరు. ఏమవుతుంది తెలుసా, అలాంటి లో టైంలో మీరు ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలు బెంబేలెత్తిపోయి లోగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీ సైకిల్ పాజిటివ్గా టర్న్ అయిన టైంలో కూడా మీ సబ్కాన్షియస్ మైండ్, మీరు ఏదైతే పదే అనుకొని ఉన్నారో మీ నెగిటివ్ పీరియడ్లో, అది మీ సబ్కాన్షియస్ మైండ్లో అలానే ఉండిపోయి డెవలప్ అయ్యి మీ టైం చేంజ్ అయినా కూడా పాజిటివ్గా మీరు దీంట్లో నుంచి బయటికి రాలేరు. మీ మైండ్ ఏం తీసుకుంటుంది, మీరు ఏదైతే నెగిటివ్ టైంలో అనున్నారో అదే ఎనర్జీస్లో ఉంటుంది, అదే గ్రాస్ప్ చేసుకొని ఎనర్జీస్ని. మీ టైం చేంజ్ అయినా కూడా మీ సిచ్యువేషన్ ఏం మారదు. యాక్చువల్గా టైం చేంజ్ అయ్యి ఉంటుంది పాజిటివ్గా, కానీ మీ మైండ్ సెట్, మీ మైండ్లో ఈ పాజిటివిటీని యాక్సెప్ట్ చేసుకునే అంత పాజిటివిటీ ఉండదు. అందుకే చెప్తా, పాజిటివ్గా ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా పాజిటివ్గా ఉండండి. కొంపలు ఏం మునిగిపోలా. ఆ టైంలో తలదించుకోండి, సైలెంట్ అయిపోండి, ఎవరితోనూ ఆర్గ్యూ చేయొద్దు. మీ టైం వస్తుంది. ఓకేనా? రైట్, స్ట్రాంగ్గా ఉండండమ్మా. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.